ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రుల బృందం ఈరోజు కియా కార్ల పరిశ్రమను సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు చేసేలా తొలిసారి ట్రూడౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ నిర్ణయంతో నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసల చొప్పున విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ట్రూడౌన్ ద్వారా ప్రజలకు 923 కోట్ల రూపాయల మేర భారం తగ్గిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద రేపు 63,50,765 మందికి పింఛన్ల పంపిణీకి గాను ప్రభుత్వం 2,745 కోట్ల రూపాయలను విడుదల చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వితంతువులకు ఇచ్చే స్పౌస్ పింఛన్ల కింద కొత్తగా 10,578 మందికి పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. మరోవైపు పింఛన్ల పంపిణీలో భాగంగా విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రేపు పాల్గొంటారని మంత్రి తెలియజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని తూర్పునాయుడుపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం పట్ల కొండేపు నియోజకవర్గంలో 53 మందికి 32,21,000 రూపాయలు, 880 మందికి 7,27,50,000 రూపాయల పైచీలకు నిధుల్ని అందించడం జరిగింది. ఈ విధంగా చేస్తూ ప్రజలు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది వాళ్ళకి ఎంతో కొంత స్వస్థోద్యోగాలు చేస్తున్నారు. కొత్తగా కూడా సంజీవని కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు. హెల్త్ డేటాను కూడా డిజిటలైజేషన్ చేయడం, ఆర్థికంగా వాళ్ళకి ఖర్చులు తగ్గించడం, వైద్యపరంగా మంచి సౌకర్యాలు అందించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దక్షిణ కొరియాలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రుల బృందం ఈరోజు కియా కార్ల పరిశ్రమను సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, రాష్ట్రంలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మంత్రులు వివరించారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవాపర్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆధునిక సమ్మిళిత భవిష్యత్తు కోసం దేశ విద్యా వ్యవస్థను ఎలా సన్నద్ధం చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం. గత 11 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం, ఉపాధితో పాటు విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారడానికి అవసరమైన మద్దతును అందించి వారికి సాధికారత కల్పించింది. గత 11 ఏళ్లుగా పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు దేశీయ విద్యా వ్యవస్థ పురోగతి సాధించింది. నిపుణ్ భారత్ మిషన్, పీఎం శ్రీ పథకం, జాతీయ పాఠ్య ప్రణాళిక వంటి కార్యక్రమాలు విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొచ్చాయి. పాఠశాల విద్య, సాంకేతిక విద్యతో సహా ఉన్నత విద్యలో వివిధ సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2020 జూలైలో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 29న న్యూఢిల్లీలో జరిగిన వైయూజీఎం కాంక్లేవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ 21వ శతాబ్దపు అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తోందని పేర్కొన్నారు. समान शिक्षा का मतलब है स्थान, वर्ग, क्षेत्र के कारण बच्चे शिक्षा से वंचित न रहे। इसलिए
नेशनल एजुकेशन पॉलिसी का विजन ये है, देश का प्रयास ये है कि गांव, शहर, अमीर, गरीब हर वर्ग में युवाओं को एक जैसा अवसर मिले। ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి చర్యలు దేశ యువతను బలమైన అభివృద్ధి చెందిన భారతదేశానికి చోదక శక్తిగా మారుస్తున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం బద్రీనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఈ మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,76,703 కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ స్థానికంగా అక్కడి నుంచే రేషన్ పొందవచ్చని మంత్రి తెలుపుతూ, స్మార్ట్ కార్డులు మనం ఏ గ్రామంలో అయినా సరే ఎక్కడైనా ఈ కార్డు పట్టుకొని వెళ్తే మనకి రేషన్ ఇచ్చేస్తారు. 2,73,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. మనకి మొత్తం టోటల్ గా 578 షాపులు ఉన్నాయి. పేదవాళ్లు ఇబ్బంది పడకూడదు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారు 4,000 రూపాయలు అంటే అది మన ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను తెలియచేస్తూ తిరుపతిలో జీఎస్టీ కార్యాలయ సిబ్బంది ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలోని గాంధీ రోడ్డు నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జీఎస్టీ అదనపు కమిషనర్ కె నాగేంద్ర మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజుల పాటు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నామని తెలిపారు. పరిశుభ్రమైన భారతదేశంను సృష్టించే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ను ఒక జాతీయ ఉద్యమంగా ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పక్షం రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది స్వచ్ఛోత్సవ్ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రుల బృందం ఈరోజు కియా కార్ల పరిశ్రమను సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.